హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఆలూ శాండ్విచ్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆలూ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న 4 ఆలుగడ్డ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలను మనము మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసుకుంది ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు మనం 2 స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలుగడ్డని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్లోకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిపాయలను వేసుకోవాలి. ఎల్లిపాయలను వేసుకున్నాక హాఫ్ కప్ పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం శాండ్విచ్లోకి సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పులో 2 స్పూన్ల టమాటా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనకు శాండ్విచ్లోకి గ్రీన్ చట్నీ, సాస్ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుందాం. 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద గ్రీన్ చట్నీ వేసుకోవాలి. మనం వేసుకున్న గ్రీన్ చట్నీ మొత్తం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకో స్లైస్ మీద సాస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆలూ శాండ్విచ్ చేయడం చాలా ఈజీ. మనకు ఇంట్లో ఆలు ఉంటే మనం అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ని ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిశ్రమం కూడా బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఆలూ కర్రీని మొత్తం అంతా బ్రెడ్ పైన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇంకో బ్రెడ్ తోని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ ని ఫ్రై చేసుకోవడానికి బ్రెడ్ పైన గీ అయినా బటర్ అయినా వేసుకోవాలి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కూడా కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము 2 పక్కల గీ కానీ బటర్ కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆలూ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, టేస్టీ ఆలూ శాండ్విచ్ని మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు బేకరీకి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోరు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆలూ శాండ్విచ్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.